తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టికెట్ల కోసం టోకెన్ కేంద్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో టోకెన్ కేంద్రాలన్నీ రద్దీగా మారాయి. రేపు ఉదయం 5 గంటలకు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో ఒకే కేంద్రంలో 4 కౌంటర్లు పెట్టారు. దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు కిక్కిరిశాయి. గోవిందమాల ధరించి భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టికెట్ల కోసం క్యూ కట్టారు. దీంతో తొక్కిసలాట జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టికెట్ల కోసం టోకెన్ కేంద్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్. రైట్ సంతోష్, ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అందజేసేటువంటి సర్వదర్శన టోకన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుపతికి చేరుకున్నారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్లు అనేది జారీ చేస్తే అంతకంటే ముందుగానే కూడా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులందరూ కూడా ఏదైతే టోకన్ల కోసం పెద్ద ఎత్తున సాయంత్రం 5 గంటల నుంచే ఏదైతే తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి 8 ప్రాంతాల్లో 90కి పైగా ఉన్నటువంటి కౌంటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవైపు గోవిందమాల ధరించినటువంటి భక్తులు, మరోవైపు సాధారణ భక్తులతో ఆయా కేంద్రాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి చిన్న ఇబ్బందులు కలగకుండా కూడా ఓవైపు టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ సిబ్బందితో పాటు ఇటు పోలీస్ అధికారులతో పాటు ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు అనేది చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ ను కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లోని భక్తులను చెరుదీరే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలాగా భూదేవి కాంప్లెక్స్ లో భక్తులు ఏ స్థాయిలో వేలాది మంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని ఉన్నారు. భక్తులకు లోపలకు వదిలిన వెంటనే కూడా ఆ యొక్క సర్వదర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు అనేది కూడా తీసుకుంటారు. మొదటగా రేపు ఉదయం 5 గంటలకు 9వ తారీఖు, 10వ తారీఖు, 10, 11, 12 ఈ 3 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు అనేది జారీ చేస్తారు. సో అందుకోసమే భారీ స్థాయిలో భక్తులు ఇటు తమిళనాడు, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లో నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా భారీ స్థాయిలో రావడం కూడా జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ కూడా చాలా ఎక్కువగా టైం అనేది కూడా తీసుకునే వాళ్ళు. సాయంత్రం వచ్చినటువంటి భక్తులకు చాలా నిదానంగా టోకన్లు అనేది జారీ చేసేవాళ్ళు. కానీ టీటీడీ మాత్రం ఈసారి కొత్త విధానానికి తీసుకుని వచ్చింది. ఎవరైతే భక్తులు వెయిట్ చేస్తుంటారో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా కూడా ఆయా వైకుంఠ ఏకాదశికి సంబంధించి సర్వదర్శన టోకన్లు అనేది కూడా అందజేయబోతుంది. వాటి కోసం పెద్ద ఎత్తున భక్తులు అనేది కూడా రావడం కూడా జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. తిరుపతిలో ఇలాగా 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 90 కౌంటర్లలో మొత్తం ఈ యొక్క టికెట్ల జారీ అనేది కూడా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏర్పాట్లు చేయడంపై మాత్రం భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 4.5 లక్షలకు పైగా కూడా ఈ యొక్క టోకన్లు అనేది కూడా జారీ చేయడానికి కూడా టీటీడీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు అనేది కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. రేపు ఉదయం 5 గంటలకు సరిగ్గా భక్తులందరినీ కూడా సర్వదర్శనం టోకన్లు కట్టుకోవడానికి కూడా అనుమతి ఇస్తారు. లోపలికి వెళ్లిన వెంటనే కూడా దర్శనం టోకన్లు పొందినటువంటి భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునేలాగా కూడా అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసిందని చెప్పారు.